शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहं हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి జాతకులకు గ్రహస్థితి ఎలా ఉంది అని అంటే 16వ తారీఖు వరకు సూర్యుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము, బాగా కలిసి వస్తుంది. 3వ స్థానం గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటిదే కాకుండా మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక మొదటి 2 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. దాని తర్వాత అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అర్ధాష్టమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ స్వక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి ప్రతికూలత కొంత తగ్గుతుంది. కనుక సూర్య భగవానుడు మొదట్లో బాగా ఉన్నాడు, తర్వాత మీకు 50% ప్రతికూలంగా ఉంటాడు. ఇక అంగారకుడు జన్మస్థానంలో 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో సంచారం కూడాను ప్రతికూలంగా ఉంటుంది. తర్వాత బుధుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 3వ స్థానం కొంత మిశ్రమంగా ఉంటుంది. కనుక ఇక గురు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, లగ్నంలో ఉన్నాడు. గురువు లగ్నంలో సంచరిస్తున్నాడు, జన్మస్థానంలో గోచార రీత్యా ప్రతికూలం. ఇక శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క ప్రభావము చాలా అనుకూలంగా ఉంది. శుక్రాస్తమయం కూడాను పూర్తి అయిపోయింది కనుక శుక్రుడి యొక్క ప్రభావము స్వయంగా ఈ రాస్యాధిపతి కూడాను వృషభ రాశి వారికి శుక్రుడు గనక శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. చాలా సుఖవంతంగా ఉంటుంది. ఈ మాసం అనుకూలంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శనీశ్వరుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అయితే వృషభ రాశి వారికి భాగ్యాధిపతి 10మంలో సంచరిస్తున్నాడు. 10మము గోచార రీత్యా ప్రతికూల సంచారమే అయినప్పటికీ ఆధిపత్య రీత్యా కొంత బాగా ఉంటుంది కనుక ఆ ప్రతికూలత కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక రాహువు 11వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు, కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఇక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, కేతువు, అంగారకుడు ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు మొదటి 2 వారాలు, బుధుడు చివరి 2 వారాలు, శుక్రుడు మొత్తం కూడాను, రాహువు మొత్తం ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సమిష్టిగా ఈ గ్రహస్థితి గురించి మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని విషయాలలో మంచి, కొన్ని విషయాలలో ఆలస్యము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటి 2 వారాలలో ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. వారికి ఆఫీసులో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. హైఅప్స్తోని కానివ్వండి,
సహా ఉద్యోగస్తులతో కానివ్వండి చాలా అనుకూలత ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా మొదటి 2 వారాలలో ఉంటారు. దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే మిగతా రోజుల లోపల కూడాను మీకు కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ కలిసి వస్తుంది. ఇక 3-4 వారాలలో తోటి ఉద్యోగులతో కొంత మనస్పర్ధలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయములలో అనుకూలత ఉంది, సంతృప్తికరంగా ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా జరుగుతుంది, సంతృప్తికరమైనటువంటి లాభాలను పొందుతారు. కొంత ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఆ వృత్తి రీత్యా మంచి విజయము చేకూరే అవకాశం బాగా ఉంది. అంటే చాలా రోజుల నుంచి మీరు పెండింగ్లో ఉన్నటువంటి కేసులలో విజయం మూలకంగా మీకు మంచి పేరు లభిస్తుంది, సంతృప్తికరంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటి వాతావరణము చాలా అనుకూలంగా ఉంది. ఈ మాసంలో భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా గడుపుతారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉంటాయి. బయట ప్రపంచంలో మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇంటి వాతావరణము మీకు చాలా అనుకూలంగా ఉంది అని అనుకోండి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఆ మాసాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కనుక ఈ మాసంలో మీకు ఇంటి వాతావరణము 100% మీకు సంతృప్తికరంగా ఉంటుంది. కాబట్టి భార్య పిల్లలతో అన్ని విషయాలను చర్చించండి, పెద్దలతో చర్చించండి. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక పిల్లలకు మంచి చేస్తారు. పిల్లల గురించి బాగా ఆలోచిస్తారు. వాళ్ళ చదువు విషయమే కానివ్వండి, వాళ్ళ విషయంలో ఏదైనా కూడా భావి జీవితంలో ఉపయోగపడేటువంటి పనుల గురించి మీరు బాగా ఆలోచిస్తారు. కుటుంబ పెద్దల సహకారం కూడాను మీకు బాగా లభిస్తుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క సూచనలను మీరు యథాతథంగా అమలు చేయడం మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. తద్వారా భార్య పిల్లలను సంతృప్తిపరిచేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆభరణాలు కొనడము, వస్తువులను కొనడము, ఫ్యాన్సీ ఐటమ్స్ను కొనడము, ఇలాంటి వాటి మూలకంగా మీరు అందరినీ కూడాను సంతృప్తిపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఈ మాసంలో. అంటే విద్యార్థులు చదువు నిమిత్తమై విదేశాలకు వెళ్ళడం, పెద్దవారు పిల్లల యొక్క చదువు పూర్తయి వాళ్లను కలవడానికి వెళ్ళడము లేదా విజిటింగ్ కొరకై వెళ్ళడము, ఇలాంటివి చేపట్టడం మూలకంగా విదేశీ ప్రయాణాలు మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితిపై మీ మనసు నిలపాలి. ఈ మాసంలో రాబడి ఉంటుంది, ఆదాయము ఉంది, కానీ ఖర్చులు కూడాను దానికి సరిపడ ఉండడం మూలకంగా కొంత అస్థిరత కనబడుతుంది. డబ్బు సమయానికి చేతిలో లేకపోవడం మూలకంగా కొన్ని పనులలో ఆలస్యము కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిపై మనస్సు నిలపండి. ఆర్థిక స్థితి, ఆర్థిక పరిపుష్టి కొరకై మీరు ఆలోచన చేయండి. ఇకపోతే ముఖ్యంగా ఆదాయంలో హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. అంటే ఉద్యోగస్తులకు కొంతమందికి మొదటి వారంలో కొంత ఆదాయం పెరుగుతుంది, తర్వాత 3-4 వారాలలో తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలా హెచ్చు తగ్గులు ఈ మాసంలో ఉన్నాయి కనుక కొంత మీరు ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఆలోచించి ఖర్చు చేయడము, ఇలాంటివి చేపట్టండి. దాన్ని మీరు రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
ఇక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉండడం మూలకంగా మీరు ప్రతి విషయానికి కూడాను శ్రమించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఉండదు. కనుక మీరేం చేయాలి? ఆ పని పూర్తి చేయడానికి రెట్టింపు శ్రమ అవసరం పడుతుంది. రెట్టింపు శ్రమ మీరు వెచ్చించాలి. అంటే ఎఫర్ట్స్ మీరు ఎక్కువగా పెట్టాలి. మామూలు పని పూర్తి చేయడానికి అయినప్పటికీ మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. ఇక కొన్ని విషయాలలో మీరు అనుకున్నది వేరు, ఫలితం వేరుగా ఉంటుంది. కనుక నిరాశ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కొంత రెక్టిఫై చేసుకోండి. అతిగా ఊహించుకోకండి. పనులు పూర్తి అవుతాయి, కానీ మీరు అనుకున్న సమయంలో పూర్తి కావు. తద్వారా మీ లోపల కొంత నిరాశ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని రెక్టిఫై చేసుకోండి. పని ప్రారంభించిన తర్వాతనే మీరు ఒక నిర్ణీత సమయం 15 రోజుల లోపల పూర్తి అవుతుంది అని మీరు అనుకున్నట్టయితే 15 రోజుల్లో పూర్తి కాదు, అది 4 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ మధ్యకాలంలో మీరు నిరాశకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని ముందుగానే ఊహించుకొని 4 రోజుల్లో పూర్తి అవుతుంది అనే విషయానికి మీరు ఫిక్స్ అయిపోండి. అలా ఉన్నట్టయితే మీకు మనస్సు లోపల ఈ నిరాశ అనేటువంటిది ఉద్భవించకుండా ఉంటుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలకు బంధువర్గం బాగా సహకరిస్తుంది. వారి మూలకంగా మంచి సంబంధాలను కుదిర్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులు ముఖ్యంగా హైఅప్స్తో, అధికారులతో సఖ్యంగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. అంటే హైఅప్స్తో మీకు కొంత విమర్శలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలు తలెత్తుతాయి. కనుక అయినంత మట్టుకు మీ వైపు నుండి అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఇక ఉద్యోగస్తులకు చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శాశ్వతమైనటువంటి ఉద్యోగాలకు, పర్మనెంట్ ఉద్యోగాల కొరకై మీరు ఇంకనూ ప్రయత్నాలను కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొన్ని విషయాలలో మీకు మంచి జరుగుతుంది ఈ మాసంలో. కొన్ని విషయాలలో మీరు శ్రద్ధతో ఉండాలి. అశ్రద్ధ వహించకుండా ఉండడం మూలకంగా కొన్ని ప్రతికూలతలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఈ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా 17వ తారీఖు నుండి సూర్య భగవానుడి యొక్క ప్రతికూలత ఉంది. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి 12 సార్లు మీరు నమస్కారం చేసుకోండి. 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. భూమికి కూడాను 12 సార్లు మీరు నమస్కారం చేసుకున్నట్టయితే మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ముఖ్యంగా గురువు ప్రతికూలంగా ఉన్నాడు, జన్మస్థానంలో ఉన్నాడు. చాలా విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, గోచారరీత్యా ప్రతికూలం. కనుక ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులను సేవించడం మూలకంగా వారి యొక్క అనుకూలత, వారి యొక్క దీవెనలు మీకు బాగా కలిసి వస్తాయి. ప్రథమంగా గురువులు ఎవరయ్యానంటే తల్లిదండ్రులే. వాళ్ళు మీ గురించి మంచి ఆలోచిస్తుంటారు. ప్రపంచంలో అందరికంటే కూడాను తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాగా ఆలోచిస్తుంటారు.
పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. పక్కన ఉన్నటువంటి స్నేహితుడు సమయానుకూలంగా మంచి చెడులు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను పిల్లల విషయంలో మంచి ఆలోచిస్తూ ఉంటారు కనుక వారి యొక్క దీవెనలు మీకు బాగా అవసరం. కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత చదువు, ఉద్యోగము, చేసేటువంటి పనులపైన చాలా ప్రభావం ఉంటుంది కనుక మీరు తల్లిదండ్రులను సేవించండి, గురువులను సేవించండి. ఆధ్యాత్మిక గురువులను మీరు దర్శించుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి. ఆ గురు భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నాడు, చేసే పనులపై మీకు ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు గనక ప్రతికూలత అంతా ఉండదు. అయినప్పటికీ మీరు చేసేటువంటి పని లోపల అనుకున్న మేర మీకు ఫలితాలు ఉండకపోవచ్చు. కనుక ఆ శని భగవానుడి యొక్క అనుకూలత కొరకై శని మూలమంత్రాన్ని పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మీ లోపల ధైర్యాన్ని పెంపొందిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు మీకు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుకూలత కొరకై ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నాలు రాకుండా చేసేటువంటి పనుల లోపల ఆలస్యం లేకుండా ఉండడానికి మీరు వినాయకుణ్ణి, గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి ఈ పరిహారాల మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్ని విషయాలలో కూడాను మీకు అనుకూలతనే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ పరిహారాలను చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.